ఈ రోజుల్లో చాలా త్వరగా ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే ఆకాశానికి ఎత్తేస్తుంటారు, అంతే త్వరగా మళ్ళీ వాడిని కింద పడేస్తుంటారు, అంతే త్వరగా అందరూ మర్చిపోతారు. చూడండి, ఈ రోజుల్లో ఇంకా ఏదైతే ఈ ఇంటర్నెట్ యుగం ఎప్పుడైతే వచ్చిందో ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం, అంటే చాలా వేగంగా కదిలి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. మన స్మృతి పదము అని చెప్పుంటారు. స్మృతి పదం అంటే ఈ స్మృతి అంటే ఏమిటి? మన యొక్క జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, పదము అంటే మార్గము అని చెప్పి మనం ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం, అవన్నీ కూడా మన మనసులోంచి వెళుతూ ఉంటాయన్నమాట. ఈ రోజుల్లో అవి చాలా వేగంగా వెళ్ళిపోతుంటాయి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అని చెప్పి అంటారు ఒక్కోసారి. చూడండి, ఎంత ఎక్కువ అంటే పూర్వం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా కానీ, లేకపోతే ఈ ఇంటర్నెట్ అనేది కానీ, లేకపోతే ఈ సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రసార మాధ్యమాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఇవి లేని సమయంలో ఎంత ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉండేవి కావు. వాస్తవానికి అసలు ఎందుకని మనం ప్రతి వస్తువుని తెలుసుకోవాలి? ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి, ప్రతి విషయం గురించి. ఎందుకంటే మనం తెలుసుకునే ప్రతి విషయం మన మీద ప్రభావం చూపిస్తుంటుంది, అవునా కదా? ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే మనం ఏ విషయాలు తెలుసుకోవాలి అనేది మన చేతుల్లో లేదనమాట. మనం ఏది తెలుసుకోవాలి అనేది అవతల వాళ్ళు నిర్దేశిస్తూ ఉంటారు, మన చేతిలో లేదు మనం ఏం తెలుసుకోవాలనేటువంటి. ఎందుకంటే మనం ఏం తెలుసుకోవాలనేది ముందుగానే మనం ఏం తెలుసుకుంటే అవతల వాళ్ళకి ఉపయోగపడతామో ఆ విధంగా ప్రోగ్రామ్డ్ చేయబడి ఉంటాం. వాతావరణం అంతా కూడా ఆ విధంగానే నిర్మించబడి ఉంటుంది, అర్థం కదా? కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం వినేటువంటి ప్రతి విషయం, మనం చూసేటువంటి ప్రతిదీ మనపై ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ రోజుల్లో చూడండి, మనం గ్లోబలైజేషన్ అని చెప్పి అన్నారు. గ్లోబలైజేషన్ అంటే మొత్తం ప్రాపంచీకరణ. ఎక్కడో ఏదో మూల ఏదేదో జరుగుతూ ఉంటుంది, అది వెంటనే దానితో సంబంధం ఉన్నా లేకపోయినా ఎవరైతే తెలుసుకోవాల్సిన అవసరం లేదో వాళ్ళు కూడా తెలుసుకుంటుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఇంటలెక్చువల్ ఎనర్జీ, ఈ మానసిక శక్తి అనేది వృధా అయిపోతూ ఉంటుందన్నమాట. అనవసరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా దానివల్ల మనకి ఎంతో నష్టం. పూర్వం మీరు చూసినట్లయితే పూర్వం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఏదైనా పెద్ద జరగరానిది ఏదైనా జరిగినా కూడా దాని గురించి అందరికీ తెలిసేది కాదు, పరిమితంగా ఉండేది, కేవలం ఆ ప్రాంతానికి పరిమితంగా ఉండేది. ఎందుకంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, చిన్న విషయం ఏమిటది? ధ్యాయతే విషయాన్ పుంసః. ఎప్పుడైతే ఒక విషయం గురించి మరల మనం ఆలోచిస్తామో ఏమవుతుందట? సంగస్తేషూపజాయతే, దాని పట్ల ఆసక్తి పెరుగుతుందట, దాని పట్ల సంబంధం అనేది ఏర్పరచుకుంటాం. అంటే మనం ఏ విషయాల గురించి ఎక్కువగా వింటామో వాటి పట్ల మనం అనుబంధాన్ని పెంచుకుంటాం, ఇది విషయం. మరి అలాంటప్పుడు మనం ఏ విషయాల గురించి వింటే మేలు మనకి? భగవత్ సంబంధమైన విషయాలు, అంటే శాశ్వతమైనటువంటి విషయాలు విన్నట్లయితే మనకి శాశ్వతమైన ప్రయోజనం కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఉదాహరణకి ఎక్కడో ప్రపంచం ఏదో ఒక మూలన అత్యంత నీచమైనటువంటి హేయమైన కార్యం ఏదో జరుగుతుంది అనుకోండి, అర్థమవుతుందా? ఉదాహరణకి ఏదో ఒక 10 మంది కలిసి ఏదో మానభంగం ఏదో చేశారు, ఎక్కడో జరిగింది. అది వెంటనే దాన్ని ఏం చేస్తారు? ఈ ప్రసార మాధ్యమాల్లో దాన్ని ఏమంటారు? ఫ్లాష్ న్యూస్ అని చెప్పి అంటారు. ఫ్లాష్ న్యూస్, బ్రేక్ న్యూస్, లేకపోతే హైలైట్స్ అని చెప్పి దాన్ని పదే చూపిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే పదే దాన్ని చూస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దాని పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారనమాట. చూడండి, దానివల్ల అలాంటి ఆలోచన లేనివాడికి కూడా ఏమవుతుంది? అనవసరమైనటువంటి ఆలోచన రేకెత్తుతుంది. అదేవిధంగా హత్యలు తీసుకోండి, ఏవైనా సరే పనికిరానటువంటి విషయాలు, దీన్ని ఏమంటారంటే మైండ్ పొల్యూషన్ అని చెప్పి అంటారు. చూడండి, వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వాలు నీటి కాలుష్యం గురించి, లేకపోతే వాయు కాలుష్యం గురించి, ఇలా రకరకాల భూ కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు.
ఇవన్నిటిని మనం రివైవ్ చేయొచ్చు మళ్ళీ, అంటే వీటన్నిటిని ఏదో ఒక ప్రక్రియ ద్వారా మనం పునరుద్ధరించవచ్చు. కానీ మైండ్ పొల్యూషన్ అనేది ఏదైతుందో చాలా ప్రమాదకరం. ప్రస్తుతం జరిగేదంతా కూడా ఏంటంటే మానసిక కాలుష్యం, ఇది ఎక్కువైపోతుంది. మానసిక కాలుష్యం, మనకి అర్థం పర్థం లేనటువంటి ఇవన్నీ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడంతా టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది, ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటున్నామని చెప్పి. సరే తెలుసుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఏముంది? ఏవైతే ఈ ఆధునిక సాధనాల వల్ల మనం తెలుసుకునే విషయాలు ఏవైతున్నాయో వాటి వల్ల మనకి సమయం వృధా అవుతుంది. మొట్టమొదటి చూడండి, ముఖ్యంగా ఈ కలియుగంలో మనం చూసినట్లయితే ఈ కలియుగంలో మానవ జన్మ అనేది అనవసరంగా వృధా అయిపోతుంటుంది అనమాట, కలియుగం ముందుకు వెళ్ళే కొద్దీ. ఎందుకంటే మనం అనవసరమైనటువంటి విషయాల్లో చిక్కుకుపోతూ ఉంటాం. అంటే ప్రతిదాన్ని సరళం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదాన్ని కూడా సంక్లిష్టం చేసుకుంటూ ఉంటాం మనం. చూడండి, ఉద్దేశం ఏమిటంటే ప్రతిదాన్ని సరళంగా మార్చాలి. ఏమిటి సరళంగా మార్చడం? ఆహార, నిద్ర, భయం, భజనలు, అవే కదా అంతిమంగా చేసేది. ఏమిటి ఇక్కడ చెప్పండి ఎవరైనా? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్. ఈ ఆహార, నిద్ర, భయం, భజనాలని సరళీకరిద్దాం అనే ప్రయత్నంలో వాటిని ఇంకా సంక్లిష్టం చేసుకుంటూ ఉంటాం మనం. ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎవరి గురించి వినాలి అంటే మనం భగవంతుని గురించి వినాలి, భగవంతుణ్ణి మనం స్తుతించాలి. పూర్వం ఇంత మానసిక కాలుష్యం అనేది ఉండేది కాదు. ఈ అనవసరమైనటువంటి వీటిని అనర్థాలు అని చెప్పి అంటారు. అనర్థము అంటే ఏమిటి? అర్థము అంటే ప్రయోజనం, అంటే నిష్ప్రయోజనమైనటువంటి దాన్ని అనర్థము అని చెప్పి అంటారు. ఇప్పుడు కలియుగంలో మనుషులందరూ కూడా ఏం పెంచుకుంటారంటే అనర్థాలు పెంచుకుంటారు అన్నమాట. అనవసరమైనటువంటి అర్హతలు పెంచుకుంటారు. వాస్తవానికి అర్హతలు కదా, అవి అనర్హతలు అన్నమాట. భౌతికమైన అర్హతలు ఆధ్యాత్మికమైన అనర్హతలు అవుతాయి. అందుచేత ఈ స్తుతించడం, దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ప్రవృత్తిని మనం భగవంతుని వైపు మనం మరల్చాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి స్తుతిస్తూ ఉంటామో అప్పుడు మనం పవిత్రమవుతూ ఉంటాం. లేదంటే ఎవరో ఒకరిని కీర్తించడం, ఎవరో ఒకరిని చేయడం అనేది తప్పదు మనకి.